సీరియస్ గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ నేను పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేస్తున్నాను, మీరు కూడా సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే 1872 184 144 ఎల్సిఎం అడుగుతున్నారు. కాసాగా మనదే తెలుసు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే మన ఆన్సర్ అనేది వీటి యొక్క మల్టిపుల్ కింద ఉండాలన్నమాట, అంటే వీటి యొక్క గుణిజం కింద. మీరు గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏ నెంబరు కూడా 10 లో డివిజిబుల్ అవ్వట్లేదు, అంటే మన ఆన్సర్ కూడా 10 లో డివిజిబుల్ అవ్వకూడదు, అవునా కదా? మరి 10 లో డివిజిబుల్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇది 0 వచ్చింది, 0 వచ్చిందంటే 10 లో డివిజిబుల్ అవుద్ది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలా మీరు గమనించండి, ఇక్కడ కనిపించిన నెంబర్స్ అన్ని కూడా ఏమిటంటే ఈవెన్ నెంబర్స్, అంటే మన ఆన్సర్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, కానీ ఇది ఏమిటంటే ఆడ్ నెంబర్, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. మరి రెండింటిలో ఏదో ఒకటి మన ఆన్సర్ అవుద్ది, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ 18 ఉంది. 18 ఉందంటే ఏమిటంటే ఆ నెంబర్ అనేది 9 చేత అలానే 2 చేత భాగించబడాలని అర్థం అనమాట. మరి మన ఆన్సర్ 9 చేత భాగించబడాలి కాబట్టి డిజిటల్ సమ్ ఏమిటంటే 9 ఉండాలి. 9 చేత భాగించబడుతుందంటే డిజిటల్ సమ్ 9 ఉండాలి. చెక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 8 + 8 16, 16 + 6 22, 22 అంటే ఏమొస్తుందంటే 4 వస్తుంది. నాకు 9 కావాలి, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఈ మొత్తాన్ని యాడ్ చేసి మన డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చందన్ లాజిక్స్ ని ఫాలో అవ్వండి.